సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జలిగామ గ్రామంలోని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు మరియు గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి, పంచాయతీ సెక్రటరీ అన్నపూర్ణ, ఆర్ఏ సంతోష్, రేషన్ డీలర్ అధ్యక్షులు అజీద్, జాలిగామ డీలర్ మురళి కలిసి సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు బండారు శ్రీకాంతరావు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని, సన్నబియ్యంతో మరోసారి నిరూపితమైందని వారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని సాహసోపేతమైన కార్యక్రమం 2 లక్షల రుణమాఫీ చేపట్టి 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అన్నారు. అనంతరం జాలిగామ గ్రామానికి చెందినటువంటి నిరుపేద కుటుంబానికి చెందిన మాచపురం మల్లయ్య, యాదమ్మ దంపతులకు కుమార్తె వివాహానికి పుస్త మెట్టెలు అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆడపడుచు వివాహానికి తన వంతు సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న వారిలో పిసిసి కార్యదర్శి గోపాలరావు, తీగుల్ మాజీ సర్పంచ్ బాను, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్లు బుచ్చిరెడ్డి, రాజలింగం గౌడ్, జానీ, మామిడి కృష్ణ, బాబా, ఇందమ్మ, కమిటీ మెంబర్లు యాదగిరి, శ్రీనివాస్, ఆనంద్, మహేష్, తిరుపతి, మల్లయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు పంజాల నరసింహులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మా తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్న 30వ తారీఖు మన పేద ప్రజలకు సన్నబియ్య పంపిణీ 30వ తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నిన్న నుంచి ఫస్ట్ 1వ తారీఖు నుంచి అన్ని డీలర్ షాపులలో సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. ఇది సంతోషకరమైన నిర్ణయం. దొడ్డు బియ్యం ఇంతకడ వచ్చిన దొడ్డు బియ్యం ప్రతి ఒక్కరు తీసుకుపోయి కూడా బయట లమ్మడి వాళ్ళకు వీళ్ళకు అమ్ముకున్నారు. ఇప్పుడు ఇది పేదలకు మంచి వరము. రేవంత్ అన్నకి ఎప్పటికీ రుణపడి కూడా మేము ప్రజలం అందరం కూడా రుణపడి ఉంటాము. ఇది ప్రకటించినందుకు ధన్యవాదాలు. గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు పేద ప్రజలకు ఎన్నో రోజుల నుంచి ఈ దొడ్డు బియ్యాన్ని బ్యాన్ చేసి మరి మంచి నాణ్యతమైనటువంటి బియ్యాన్ని పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఈరోజు అమలుపరచడంలో చాలా 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 గ్రేట్ అయినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఇది ఇటువంటి నిర్ణయం ఎవరు తీసుకోలేని నిర్ణయం. రాష్ట్రం ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నా కానీ ఇలాంటి పేద ప్రజల కోసం మంచి బియ్యం తినాలి, మంచి క్వాంటిటీకి సంబంధించినటువంటి బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శుభాభివందనం. వారికి పేద ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ రేషన్ షాప్ ద్వారా ఈ సన్న బియ్యం పేద ప్రజలకు అందించడంలో నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. మరియు అదేవిధంగా ఇట్టి కార్యక్రమంలో ఈ స్థానిక గజ్వేల్ నియోజకవర్గం నాయకులు బండారు శ్రీకాంత్ అన్న గారికి మరియు బాను అన్న గారికి మరియు అదేవిధంగా ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి అన్న గారికి మరి ఆత్మ కమిటీ డైరెక్టర్లు అందరూ ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇట్టి కార్యక్రమంలో అధికారులు కూడా హాజరు కావడం జరిగింది. గిర్దావర్ గారికి మరియు అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పేదల అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సమున్నతమైనటువంటి కార్యక్రమం. పేద ప్రజలకు ప్రతి గ్రామాల వారీగా సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటిగా మన పేద ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం. గ్రామీణ స్థాయిలో ఉండే అట్టడుగు వర్ణాలకు, బిలో పావర్టీ లైన్ ఉన్న వ్యక్తులకు, వారి కుటుంబాలకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండే ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సంక్షిప్త స్థానంలో ప్రజాపాలనే ధ్యేయంగా ప్రజలకు సుభిక్షంగా ఉండే విధంగా తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయంలో భాగంగా ఈరోజు మన గజ్వేల్ నియోజకవర్గంలో ఆత్మ కమిటీ గజ్వేల్ డివిజన్ చైర్మన్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మన ప్రియతమ నాయకులు బండారు శ్రీకాంతరావు గారి ఆధ్వర్యంలో ఆత్మ కమిటీ డైరెక్టర్లు, గజ్వేల్ నియోజకవర్గ
అధికారుల ఆధ్వర్యంలో ఈ రోజు జాలిగామ గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం, చాలా సాహసోపేతమైన కార్యక్రమం మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సుభిక్షంగా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా గ్రామ నాయకులే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులే కావచ్చు, ప్రజాపాలనలో ఉండే అభివృద్ది పథంలో నడిచి అధికార గణమే కావచ్చు, పూర్తి స్థాయిలో గ్రామస్తులకు, వ్యక్తులకు, మహిళలకు అందుబాటులో ఉండే విధంగా చేసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.